నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. ఇక యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. సో మొత్తానికి భారత్ పాక్ మధ్య యుద్ధం మొదలైందా? భారత్ పాక్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పాకిస్తాన్ రెచ్చగొడుతూ ఏ విధంగా డ్రోన్లను ప్రయోగిస్తుందో యావత్ భారతదేశం మొత్తం కూడా చూసింది. అసలు నిజానికి పాకిస్తాన్కు ఇటు భారతదేశానికి మధ్య జరిగిన అంశం ఏంటి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఒకసారి మనం లోతుగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న క్షణాలు ఏంటి అంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. ఇప్పటికే పాక్ భారత్కు సంబంధించింది, అది ఈ రోజు సమస్య కాదు, ఎన్నో సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో పాకిస్తాన్కు సంబంధించి రెచ్చగొట్టే ఆ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ అనేక దశలలో అనేక మార్లు పూర్తి స్థాయిలో కూడా భారత్ మీద అటాక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో దాంట్లో భాగంగా పార్లమెంట్ అటాక్ కావచ్చు, ముంబై దాడులు కావచ్చు, ఉరి అటాక్ కావచ్చు, ఇప్పుడు మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన అటాక్ కావచ్చు. సో ఇలా ఉగ్రవాదులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పాకిస్తాన్ పెంచి పోషిస్తూ భారత్ మీదకి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వచ్చింది. అయితే ఈ పహల్గామ్కు సంబంధించిన జరిగిన సంఘటనలో ప్రధానంగా కూడా మహిళల నెత్తుటిపై, అంటే మహిళల ముఖంపై సింధూరం లేకుండా మీరు హిందూ ముస్లిం అంటూ కూడా అడుగుతూ మరీ కాల్చి చంపడంతో ఒక్కసారిగా కూడా యావత్ భారతదేశానికి సంబంధించిన ప్రతి పౌరుడు కూడా ఉద్వేగానికి గురైన పరిస్థితులు చూసాం. ఇక దాంతో పాటుగా ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్కు అక్కడి పౌరులకు ఎలాంటి గాయం తాకకుండా, అక్కడి పౌరులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసింది భారత్. కేవలం 9 స్థావరాలైన పాకిస్తాన్లోని 9 స్థావరాలపై మాత్రమే యుద్ధం ప్రకటించింది. ఆ 9 స్థావరాలను పూర్తి స్థాయిలో కూడా అటాక్ చేసే ప్రయత్నం చేసింది, మిసైళ్లను ప్రయోగించింది. కానీ పాకిస్తాన్కు సంబంధించిన ఏ పౌరుడికి కానీ, పాకిస్తాన్కు సంబంధించిన ఆర్మీ కానీ, పాకిస్తాన్కు సంబంధించిన ఏ ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసింది భారత్. కానీ పూర్తి స్థాయిలో మనం నిన్నటి నుండి కూడా చూస్తున్న పరిణామం చూసాం. మొన్న జరిగింది సింధూర్, అయితే ఈరోజు జరుగుతున్నది అటాక్. భారత్ పాకిస్తాన్కు సంబంధించిన యుద్ధం అని చూడాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడుతుంది. సో వాళ్ళు డ్రోన్లను ప్రయోగిస్తున్నారు, ఆ డ్రోన్లను విజయవంతంగా కూడా భారత్ తిప్పికొడుతున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే, డ్రోన్లతో రెచ్చగొడుతుంది పాక్. ఆ డ్రోన్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికెక్కడే నిర్వీర్యామం చేసే ప్రయత్నం చేస్తుంది భారత్. నిన్న పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పూర్తిగా కూడా పవర్ కట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఏం జరిగింది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి డ్రోన్లతోని రెచ్చగొట్టిన పాక్ భారత్ అటాక్ అంటూ కూడా చూడొచ్చు. ఇటు లాహోర్ కానీ ఫైసలాబాద్ పై ముప్పేట దాడి, రాజస్థాన్లో ఆర్మీకి పట్టుబడ్డ పాక్ ఫైటర్ జెట్ ఫ్లైట్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి రాత్రిపూట జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో సూసైడ్ డ్రోన్లను మిసైళ్లతో దాడులకు పాక్ యత్నం చేసింది. గాల్లోనే తునకలు చేసిన మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 3 ఫైటర్ జెట్లను కూల్చివేసిన సుదర్శన చక్ర, లాహోర్, సర్గోయా, ఫైలసాబాద్కు సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైన పరిస్థితులు మనం చూసాం. ఇక పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించిన అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర భేటీ, సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా, EU దేశాలతో చర్చించిన విదేశాంగ మంత్రి జయశంకర్ అంటూ కూడా చూడొచ్చు. ఇక బార్డర్ రాష్ట్రాలలో బ్లాక్అవుట్, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇక అధికారులకు సెలవులు రద్దు చేశారు. స్కూళ్ళు, కాలేజీలు అన్నీ కూడా బంద్ పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి నిన్న పట్టుబడ్డ పాక్ పైలట్కు సంబంధించిన పైలట్ను చూస్తున్నాం. పాకిస్తాన్కు సంబంధించిన పైలట్ భారత ఆర్మీ చేతికైతే చిక్కారు. పూర్తి స్థాయిలో అతన్ని అదుపులోకి తీసుకుంది భారత ఆర్మీకి సంబంధించిన దృశ్యాన్ని అయితే మనం చాలా స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి రెచ్చగొట్టే ప్రయత్నంతో పాటు జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఇతరత్ర రాష్ట్రాల మీద పూర్తి స్థాయిలో కూడా డ్రోన్లను ప్రయోగిస్తుంది పాక్ ఆర్మీకి సంబంధించి చేసిన ప్రతి వికృత చేష్టను కూడా ఎక్కడికక్కడ తునకలు చేసి పడేసింది. అక్కడ ఉన్న ఉగ్రవాదులను నేలమట్టం చేసేందుకు, వాళ్ళందరినీ అంతమొందించేందుకు భారత్ పోరాటమే చేస్తుంది తప్ప పాకిస్తాన్కు సంబంధించిన పౌరుడు కానీ, పాకిస్తాన్కు సంబంధించిన ఏ ఒక్క వ్యవస్థ కానీ గాయం చేసే ప్రయత్నం మాత్రం చేయలేదు భారత్ చేసింది కేవలం ఉగ్రవాద నిర్మూలన కోసం, ఉగ్రవాద సంస్థలను ఏర్పడేయడానికి చేసింది. భారత్ చేసిన పని ఏంటంటే ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ 9 ఉగ్రవాది దాడులు జరిగాయో అక్కడికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించిన మన మహిళ నొదిటి మీద తిలకాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళి
పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ తునకలు చేసి బూడిదని తెచ్చి దాన్నే మనం తిలకంగా ఇప్పుడు తీర్చిదిద్దే తిలకంగా తీర్చుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా భారత్ పాక్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో అనుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ పూర్తి స్థాయిలో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగా పాకిస్తాన్కు సంబంధించిన పైలట్ అయితే భారత ఆర్మీకి చేజిక్కిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాజస్థాన్లోని జైసల్మర్కు సంబంధించి పూర్తి స్థాయిలో చీకట్లో బ్లాక్అవుట్గా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు బ్లాక్అవుట్ అంటే రాత్రి వేళలో పూర్తి స్థాయిలో కూడా మన శత్రు దేశాలు ఏదైతే ఉందో పాకిస్తాన్కు సంబంధించి ఎక్కడైతే లైట్స్ ఉంటుందో వాళ్ళ టార్గెట్ ఈజీగా ఉంటుంది. అందుకే బ్లాక్అవుట్ రాత్రి మొత్తం ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా కూడా ఆర్మీ తన ఆధీనంలో పూర్తి స్థాయిలో బార్డర్ పరిసర ప్రాంతాలన్నీ తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి భారత పౌరులకు కానీ భారతదేశానికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉండకుండా పాక్ మీద మాత్రం తీవ్ర స్థాయిలో దాడికి మాత్రం ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి చూద్దాం అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ జనావాసాల లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్కు మన దేశం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. గురువారం రాత్రి పాక్ నుంచి డ్రోన్లు, మిసైళ్లు, ఫైటర్ జెట్లు దూసుకురాగా గాల్లోనే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తునకలు చేసింది. లాహోర్, సర్గోదా, ఫైలసాబాద్కు సంబంధించి సిటీలలోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మన డ్రోన్లు తుక్కు చేస్తాయి. పాక్ ఫైటర్ పైలట్లను రాజస్థాన్లోని జైసలంలో మన సైన్యం పట్టుకుంది. పాక్ నేరుగా కూడా దాడి చేసినట్టుగా నిరూపించే సంఘటన ఇది. శత్రు చర్యలను తిప్పికొండేందుకు పాక్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డ వాళ్లను, అందుకు ప్రోత్సహించిన వాళ్ళను ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టబోమని హెచ్చరించింది. పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వివరించారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పూర్తి స్థాయిలో సమావేశమయ్యారు. ఇటు విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా EU దేశాల ప్రతినిధులతో కూడా చర్చిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మన డిఫెన్స్ సిస్టానికి సంబంధించి ఇక్కడ భారతదేశానికి సంబంధించి జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా వివరించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భారత్కు సంబంధించి మనం చేసింది కేవలం ఉగ్రమూకలను ఏరుపారేసే ప్రయత్నం చేశాం. భారతదేశానికి సంబంధించిన ఇక్కడి పౌరుల లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగిస్తుంది. కానీ మనం కేవలం ఉగ్రవాదులను ఏది అంటే తుదిమొట్టించాలి, ఉగ్రవాదులను లేకుండా చేయాలనే టార్గెట్లో భారత్ చేస్తే పాకిస్తాన్ మాత్రం భారత పౌరులను టార్గెట్గా చేసి డ్రోన్లను ప్రయోగించే ప్రయత్నం అయితే చేస్తుంది. వాటన్నింటినీ ఎక్కడికెక్కడ తునకలు చేసింది భారత్. ఇక దాంతోపాటు పాకిస్తాన్కు సంబంధించిన పైలట్ కూడా పట్టుబడ్డారు. ప్రస్తుతం అతను ఆర్మీ బందీలో ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. దాని తదుపరి ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠగా కూడా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టాం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. అఖిలపక్ష భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. టెర్రరిజంపై పోరాటంలో కేంద్రానికి పూర్తి మద్దతు. ముక్త కంఠంతో ప్రకటించిన అన్ని పార్టీలు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్న రాహుల్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆపరేషన్ సింధూర్ ఒక పక్కన కొనసాగుతుంది. అఖిలపక్ష భేటీతో రక్షణ శాఖ మంత్రి పూర్తి స్థాయిలో వెల్లడించారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి చాలా క్లియర్ కట్గా చెప్పింది. ఏంటి అంటే టెర్రరిజం మీద మాత్రమే మనం పోరాటం చేస్తున్నాం, అంతకు మించి మనం దేని మీద పోరాటం చేయడం లేదు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీ కూడా సంపూర్ణమైన మద్దతు తెలిపిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక బలోచ్కు సంబంధించి ఆర్మీ దాడిలో 14 మంది పాక్ సోల్జర్స్ మృతి చెందారు. బొలాన్ కేచ్లోని జిల్లాలో బాంబులతోనే అటాక్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. దాంతోపాటు ఆపరేషన్ సింధూర్లో మట్టుబెట్టిన భద్రతా దళాలు ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న రఫూకు సంబంధించి పఠాన్కోట్ ఇక పార్లమెంట్పై దాడుల ప్రమేయంకు సంబంధించి చూడొచ్చు. ఇతన్ని పూర్తి స్థాయిలో ఈ లఫూట్ గాడు పూర్తి స్థాయిలో జైషే మహమ్మద్కు సంబంధించి పూర్తి స్థాయిలో సంస్థను ఏర్పాటు చేసి పార్లమెంటు మీద దాడి చేసిండు, పఠాన్కోట్ మీద దాడి చేసిండు. వీళ్ళ కుటుంబంలో పూర్తి స్థాయిలో కూడా అందరినీ కోల్పోయినా కూడా ఈయన ఉండి ఏమని చెప్తాడు అంటే మేము పూర్తి స్థాయిలో విరుచుకుపడతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. చక్కగా భారతదేశానికి సంబంధించి ఏం పీకలేక కొడుగుడు మీద ఈకలు వీక్తుర్రు ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఈ ఉగ్రవాద మూకలకు సంబంధించి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం చూసాం. ఎందుకంటే ఎక్కడికక్కడ విరుచుకుపడే ప్రయత్నం కానీ దానికి సంబంధించిన పరిణామాలు కూడా మనం ఇప్పటికీ చూస్తూనే వస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ చూడుర్రి, ఇక్కడ 14 మంది BLA దాడిలో ఏది పాక్ సోల్జర్ మృతి చెందారు. 14 మంది పాక్ సోల్జర్ మృతి చెందింది. దేంట్లో BLA దాడికి సంబంధించి పాకిస్తాన్ సైన్యంపై బలోచ్ లిబరేషన్కు సంబంధించిన ఆర్మీ వేర్పాటువాదులు గురువారం భారీ దాడులకు పాల్పడ్డారు. 2 వేరు చోట్ల జరిగిన ఈ దాడులలో మొత్తం 14 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఇది బొలాన్ జిల్లా మార్చ్లోని షార్ఖొండా ఏరియాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్పై BLAకి చెందిన స్పెషల్ ట్రాక్ ఆపరేషన్ స్కాడ్ రిమోట్ కంట్రోల్ను IED బాంబు దాడి జరిపి ఈ పేలుళ్లలో 12 మంది సోల్జర్లు చనిపోయారు. మృతులలో స్పెషల్ ఆపరేషన్ కమాండర్ తారిక్ ఇమ్రాన్, దాంతోపాటు సుబేదార్
ఉమర్ సార్క్ ఉన్నారు. ఇక ఈ పేలుళ్లకు సైనిక వాహనాలు పూర్తిగా కూడా ధ్వంసమైనాయి. ఇక రెండో దాడికి సంబంధించి ఇది కెచ్లోని కులాంగ్ ట్రిగ్రాన్ ప్రాంతంలో జరిగింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్పై BLA బాంబు దాడికి పాల్పడింది. ఈ ఘటనలో మరణించిన 2 సైనికులైతే మరణించారు. ఈ దాడులు BLA బాధ్యత వహించింది. పాకిస్తాన్ సైన్యం ఒక కిరాయి సైన్యమని, చైనా పెట్టుబడులు ఇతర ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని ఆరోపించింది. తమ భూమిని ఆక్రమించుకునే ఈ కిరాయి సైన్యంపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామంటూ కూడా BLA హెచ్చరించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మీ అందరికీ తెలిసిన విషయమే, నిన్న ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటి అనేది ఈ మ్యాప్ అందరికీ తెలిసిన విషయమే. పూర్తి స్థాయిలో కూడా ఆ పాకిస్తాన్కు సంబంధించిన ఆర్మీ ఈ వెహికల్లో వెళ్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా టార్గెట్ను ఫిక్స్ చేసి దాదాపుగా 14 మందిని కూడా పాక్ సోల్జర్ను మట్టుపెట్టింది భారత సైన్యానికి సంబంధించి. ఇది మనందరం చూసిన విషయమే. ఇక దాంతో పాటుగా ఇక్కడ మరొక విషయానికి చూడొచ్చు. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలంటూ కూడా ఒక అంశానికి సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. జయశంకర్ దాంతోపాటు షరీఫ్లకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. శాంతి చర్చలకు తమ మద్దతు ఉంటుందని కూడా చాలా క్లారిటీగా కూడా వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ శాంతి చర్చలు ఏమున్నాయండి నాకు అర్థం కావట్లేదు. ఉగ్రవాదులు వచ్చి భారతదేశ పౌరులను తమ మతాన్ని అడిగి అన్యాయంగా అక్రమంగా చంపేస్తారు. మనం వెళ్ళి పాకిస్తాన్లోని 9 స్థావరాల మీద ఉగ్రవాదుల మీద మనం దాడి చేస్తాం. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న లఫూట్ ఉగ్రవాదుల మీద మనం దాడి చేస్తాం. ఆ లఫూట్గాళ్లతోని మనం యుద్ధం చేస్తలేం. వాళ్ళను పూర్తి స్థాయిలో అంతమొందించే ప్రయత్నం చేస్తున్నాం. దీని గురించి మళ్ళీ చర్చలంటూ మళ్ళా పెద్ద తెర మీదకే వస్తుంది. ఇక్కడ పాక్ భారత్కు సంబంధించి యుద్ధం కోరుకుంటలేదు, ఉగ్రవాదుల నిర్మూలనే ఏకైక లక్ష్యంగా కోరుకుంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కూడా ఉగ్రవాద నిర్మూలన కోసం ఎప్పుడో కూడా కంకణం కట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఆ కంకణం కట్టుకున్న ప్రపంచ దేశాలలో మొట్టమొదటి అడిగేసింది భారత్. అంతే, దాంట్లో క్లియర్ కట్గా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. పాక్ భారత్కు మధ్య జరుగుతున్న ఈ ఏదైతే ఇప్పుడు డ్రోన్ల దాడులకు సంబంధించి మనం చూస్తాం. నిన్నటి వరకు ఆపరేషన్ సింధూర్ జరిగింది. నిన్నటి నుంచి యుద్ధం మొదలైంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇటు జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన చాలా చోట్ల కూడా పవర్ కట్ చేసిన దృశ్యాలు కానీ, దాంతోపాటు పాకిస్తాన్కు సంబంధించిన పైలట్ మనకు రెడ్ హ్యాండెడ్గా దొరకడం, దాంతోపాటు పాకిస్తాన్ డ్రోన్లతో రెచ్చగొడుతున్నా కూడా మనం విజయవంతంగా కూడా ఆ డ్రోన్లను తుక్కు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ క్లారిటీ ఏంటంటే మనం యుద్ధాన్ని కోరుకోవట్లేదు, ఉగ్రవాద నిర్మూలన కోసం మనం పనిచేస్తున్నాం. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే భారతదేశ పౌరులను టార్గెట్గా చేసి భారతదేశానికి సంబంధించిన పౌరులనే లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితి. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రపంచ దేశాలకు సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఏమంటున్నాడో ఒకసారి మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తా చూడుర్రి. భారత్ పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పందించారు. భారత్ విదేశాంగ మంత్రి జయశంకర్కు పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్తో ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకోవాలని, దక్షిణాసియాలో శాంతి భద్రతలను కాపాడాలని ఇరు దేశాలకు సూచించారు. ఇక జయశంకర్తో మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాం. ఉగ్రవాదం పోరులో భారత్కు సహకరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అదే సమయంలో భారత్ పాక్తో ఉద్రిక్తతలను తగ్గించాలని, శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. అయితే ఈ సంభాషణ తర్వాత దాని తర్వాత ఏం జరిగిందంటే జయశంకర్కు సంబంధించి సోషల్ మీడియాల ద్వారా స్పందించారు. పహల్గామ్ ఉగ్రదాడి గురించి US సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియోతో చర్చించాను. పహల్గామ్ దాడి నేరస్తులు, మద్దతుదారులు, ప్రణాళికకర్తలకు తగిన శిక్ష పడాలి అని పేర్కొన్నారు. పాక్ ప్రధాని షరీఫ్తోనూ రుబియో మాట్లాడారు. ఏమన్నారు? పహల్గామ్ దాడిని ఖండించాలని సూచించారు. ఈ దాడిపై జరిపే విచారణకు పాకిస్తాన్ సహకరించాలని కోరారు. ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ అందించే ఏ మద్దతునైనా నిలిపివేయాలన్నారు. భారత్ పాక్ మధ్య ప్రత్యక్ష శాంతి చర్చలకు అమెరికా మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య కమ్యూనికేషన్లు మెరుగుపరచడానికి జరిగే ప్రయత్నాలను ప్రోత్సహిస్తామని మార్కో రుబియో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చాలా క్లారిటీ ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయం, మన జైశంకర్కు సంబంధించి ఇటు పాకిస్తాన్కు సంబంధించిన ప్రధాని షరీఫ్కు మధ్యవర్తిగా రుబియోకు సంబంధించి ఇక్కడ విషయం ఏంది, ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి, పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అలాంటి ఉద్రిక్తతలను తగ్గించాలంటూ అమెరికాకు సంబంధించిన విదేశాంగ మంత్రికి సంబంధించి చాలా స్పష్టంగా కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఈ ఉద్రిక్తతలను తగ్గియాలి అని చెప్తున్నారు. భారత్ ఏం చెప్తుందంటే పహల్గామ్కు సంబంధించిన దాడిలలో భారత్లో చనిపోయిన వాళ్ళకి సంబంధించి పూర్తిస్థాయిలో సంతాపాన్ని తెలియజేస్తూ దాని మీద పూర్తిస్థాయి విచారణ జరిపించాలంటూ కూడా
మనోళ్ళు డిమాండ్ చేస్తూ దానికి సంబంధించిన వాస్తవాలను కూడా యావత్ ప్రపంచం ముందు పెట్టాలని మనోళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళేమంటున్నారు అంటే పాకిస్తాన్కి సంబంధించిన ఈ షరీఫ్ ఈ బ్యాచ్ అంతా ఏం చేస్తున్నారు అంటే దానికి పూర్తి స్థాయిలో కూడా మీరు సహకరించాలని అమెరికాకు సంబంధించిన విదేశాంగ మంత్రి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వీళ్ళందరూ ఇక్కడ విషయం ఏంటంటే శాంతి చర్చలకు సిద్ధమంటున్నారు. మన భారతదేశంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, సామాన్యమైన పౌరులు 350 మంది ఈ పాకిస్తాన్ ఉగ్రమూకల చేతిలో బలైపోయినాం. మన భారతదేశ పౌరులు 600 మంది సైన్యం ఈ పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రమూకల దాడులలో ప్రాణాలు కోల్పోయాం. అంటే ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఉగ్రమూకలకి ఇంకా ఏంది అంటే శాంతి చర్చలు అని చూస్తూ ఉన్నాం. కానీ దానికి ఏ మాటకు కూడా కట్టుబడి ఉండకుండా నిన్న అమెరికా విదేశాంగ మంత్రి పాకిస్తాన్కు సంబంధించిన షరీఫ్కు కాల్ చేసి చెప్తే సరే అన్నట్టుగానే మమ అనిపించిండు. దాని తర్వాత డ్రోన్లతోనే అటాక్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు బిడ్డడు ఏడున్నాడు, బంకర్లా దాచుకున్నాడు ఈ సన్నాసి పాకిస్తాన్ ప్రధాని గారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం చేస్తున్న దాడులను తట్టుకోలేదు. మన దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థ కానీ, దాంతోపాటు మన దగ్గర ఉన్న త్రివిధ దళాలకు సంబంధించి మన దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి కానీ, మన దేశంలో ఉన్న పౌరులు కానీ, మన దేశంలో ఉన్న ఏది అంటే పూర్తి స్థాయిలో కూడా మన దగ్గర ఉన్న భద్రతా వ్యవస్థను కానీ ఏం పీకలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అంటే మా అంటే డ్రోన్ల మీద దాడి చేసి దాడి చేయొచ్చు, వాటిని తుక్కు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ డ్రోన్లతో రెచ్చగొట్టవచ్చు, కానీ భారత్ కూడా పూర్తి స్థాయిలో కూడా అటాక్ చేసిన పరిస్థితి కనబడుతుంది. నిన్న శ్రీనగర్కు సంబంధించి పూర్తి స్థాయిలో లైట్లన్నీ బంద్ చేసి ఏంది అంటే మనందరం కూడా చూస్తున్నాం. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్ రియాసీల్లో బ్లాక్అవుట్లో అలుముకున్న చీకట్లకి ఇక్కడ చూస్తున్నాం. ఏంది శత్రు జట్లను తుక్కు చేసిన సుదర్శన చక్ర ఏం జరిగింది అసలు పూర్తి స్థాయిలో కూడా అంటే మన దేశానికి సంబంధించి బార్డర్ పాకిస్తాన్ బార్డర్ మధ్యలో ఉన్న రాజస్థాన్ కానీ, దాంతోపాటు పంజాబ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఆయా జిల్లాల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే పూర్తి స్థాయిలో కూడా మన దగ్గర ఉన్న S-400 సుదర్శన శక్తంతో L-70 Su-23 కానీ సిల్కా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోనే గాళ్ళల్లోనే తునకలు చేశాయి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ను టార్గెట్గా చేస్తూ సూసైడ్ డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించగా వాటిని ఆర్మీ తిప్పుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా పాకిస్తాన్కు సంబంధించి దాదాపుగా 30 డ్రోన్లు, ఒక F-16 దాంతోపాటు JF-7 ఫైటర్లను సుదర్శన చక్రం నాశనం చేసింది. దాంతో హై అలర్ట్ కూడా ప్రకటించింది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడికి పాక్కు సంబంధించిన దుశ్చర్యకు ప్రతీకారంగా ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ను మన బలగాలు సక్సెస్ఫుల్గా నిర్వహించాయి. తాము ఉద్రిక్తతలను కోరుకోవడం లేదని, పాకిస్తాన్ దాడులు పాల్పడితే సహించేది లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. గత నెల 22న పహల్గామ్ దాడికి జరగగా అప్పటి నుంచి బదులు తీర్చుకునే ఆర్మీ ప్రిపరేషన్లు మొదలుపెట్టింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని సిద్ధం చేస్తుంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆపరేషన్ సింధూర్ను నిర్వహించాలని, దాదాపుగా 100 మంది టెర్రరిస్టులను అంతం చేసింది. అయినా కూడా పాక్ యొక్క వంకర బుద్ధి ఎక్కడా మారలేదని. పాకిస్తాన్కి సంబంధించిన ఈ దరిద్రం ఏందో కానీ ఆ వంకర బుద్ధి పోదు. ఎందుకంటే అదేదో పుర్రెల బుచ్చిన బుద్ధి పోదు అన్నట్టుగా ఈ పాకిస్తాన్ పరిస్థితి కూడా అది. బుధవారం అర్ధరాత్రి ఇక్కడ అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు దేశంలోని 15 పట్టణాలపైకి డ్రోన్లతో పాకిస్తాన్ తెగబడగా ఎక్కడికక్కడ మన డిఫెన్స్ సిస్టమ్ వాటిని కూల్చివేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ కూడా కొనసాగింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని సమావేశంలో రాజ్నాథ్ సింగ్ చాలా గంటాపదంగా క్లారిటీ ఇచ్చారు, ప్రకటించారు. ఇక బార్డర్ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇదే క్రమంలో గురువారం రాత్రి 8 గంటల నుంచి పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. దాయాది దుశ్చర్యలను ముందే పసిగట్టిన మన సైన్యం బార్డర్ రాష్ట్రాలలో వార్ సైరన్ కూడా మోగించింది. బ్లాక్అవుట్ను కూడా ప్రకటించింది. ముఖ్యంగా కూడా ఏ రాష్ట్రాల మధ్య ఇప్పుడు ప్రధానంగా కూడా బ్లాక్ అలర్ట్ ప్రకటించింది అనేది కూడా చూద్దాం. బ్లాక్అవుట్ ఏ రాష్ట్రాలకు ఇచ్చింది, బ్లాక్అవుట్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి, బ్లాక్అవుట్లో ఎందుకు ఆ రాష్ట్రాలు ఉన్నాయి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ప్రధానంగా కూడా మనం చూడొచ్చు. మొట్టమొదటిది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, జమ్మూ కాశ్మీర్కు పాకిస్తాన్కి సంబంధించి మనం గతంలో చాలా పంచాయతీ జరిగింది, అదంతా మీకు తెలుసు. ఓ పక్కన పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. సో ఇది బార్డర్ రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఏంది అంటే బ్లాక్అవుట్లో ఉంది. దాంతోపాటు రాజస్థాన్కి సంబంధించి, ఎందుకంటే పాకిస్తాన్కు భారత్కు మధ్య ఏదైతే సరిహద్దు ప్రాంతంగా పాకిస్తాన్ ఉంటుంది, ఇక గుజరాత్ కూడా అంతే. దాంతోపాటు ఇటు పంజాబ్ కానీ హర్యానా కూడా మొత్తానికి 5 రాష్ట్రాలలో చాలా ఏరియాలో కూడా విద్యుత్తుని నిలిపివేశారు. గాళ్లల్లో ఉన్న పాక్ డ్రోన్లను, మిసైళ్లను మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుక్కు చేసింది. ఇక పాక్ డ్రోన్లను నేడమట్టడం చేయడమే కాకుండా పాకిస్తాన్లోని లాహోర్, దాంతోపాటు
లాహోర్లోని సౌడ్గా దాంతోపాటు ఫైలసాబాద్కు సంబంధించిన సిటీలలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మన డ్రోన్లు కూడా తుక్కు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు 5 రాష్ట్రాలలో హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఒకటి జమ్మూ కాశ్మీర్, దాంతోపాటు రాజస్థాన్, దాంతోపాటు పంజాబ్, దాంతోపాటు గుజరాత్, హర్యానాకు సంబంధించిన 5 రాష్ట్రాలు కూడా ఎక్కువగా కూడా పాకిస్తాన్కు సంబంధించిన బార్డర్ను పంచుకొని ఉండే రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎక్కడికక్కడ కూడా ఏంది అంటే బ్లాక్అవుట్ను ప్రకటించాయి. రాత్రిపూట వేళలో పూర్తి స్థాయిలో కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా ఈ చర్చలు ఒకవైపు కొనసాగుతూనే మరొక వైపు పాక్ సంబంధించి ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా పాక్ డ్రోన్లు గాల్లోనే పేల్చివేస్తున్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు సంబంధించి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా పాకిస్తాన్కు సంబంధించిన ఏవైతే డ్రోన్లకు సంబంధించినాయండి. ఈ డ్రోన్లను ఏ విధంగా కూల్చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇగో ఇక్కడ ఒకటి కానీ ఇక్కడ 3, ఇదంతా కూడా మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తోని పాకిస్తాన్ ఏవైతే డ్రోన్లను ప్రయోగించిందో ఆ డ్రోన్లను గాల్లోనే తునకలు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరు చూడొచ్చు వీటన్నింటిలో కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పకడ్బందీగా ఉంది. ఎందుకంటే భారత సైన్యానికి సంబంధించి చాలా పకడ్బందీగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటు భారతదేశం దగ్గర అంటే మన దగ్గర ఉన్న ఏదైతే అణువాయుధాలు కానీ అంటే మన దగ్గర ఉన్న ఆయుధాలకు సంబంధించి పాకిస్తాన్కు ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మనం చూసాం అమృత్సర్కు సంబంధించి చాలా దానికి సంబంధించిన డ్రోన్లను ప్రయోగిస్తే శకలాలను ఏ విధంగా పరిసర ప్రాంతాలలో చెల్లా చెదురుగా పడ్డాయో చూసాం. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా ఒకసారి ఇక్కడ చూడుర్రి. భారత్కు రక్షణగా సుదర్శన చక్రం పాక్ యుద్ధ విమానాలు మిసైళ్లను ధ్వంసం చేసింది. పూర్తి స్థాయిలో లాహోర్ టు షావర్కు సంబంధించి అంటే పాకిస్తాన్కు సంబంధించి లాక్డౌన్. పాక్ ప్రధాని ఇంటి వద్ద భారీగా పేలుళ్లు, బంకర్లోకి షరీఫ్ను తరలింపారు. క్షిపణుల దాడులతో దద్దరిల్లిన పాక్ నగరాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఒక దేశానికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించి ఒక రాష్ట్రంలో కూడా ఒక తునక కూడా కనీసం ఒక తునకలు ఇక్కడ పడ్డరు తప్ప మన రాష్ట్ర సరిహద్దులను కూడా ఏం పీకలేకపోయారు. కానీ ఇక్కడ మనం ఏం చేసినాం, భారత్ దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి కానీ మన దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ మన దగ్గర ఉన్న సిస్టమ్స్ కానీ ఎంత పకడ్బందీగా ఉన్నాయంటే పాకిస్తాన్కు సంబంధించి పాక్ ప్రధాని ఇంటి పక్కనే భారీగా పేలుళ్లకు విధ్వంసం. ఎందుకంటే బంకర్లోకి వేయండు పాకిస్తాన్కు సంబంధించిన ప్రధాని షరీఫ్ బంకర్లకు వేయండు. మొత్తం ఊపదంపుడు ఉపన్యాసాలే తప్ప వాళ్ళ దగ్గర పెద్ద పీకేది ఏమీ లేదు. ఆ దేశ పౌరులు కూడా చాలా సందర్భాలలో సెల్ఫీలు వీడియోలు తీసి కూడా సోషల్ మీడియాలో కూడా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి భారత్ పహార్ అంటూ కూడా చూడొచ్చు. 3 పాక్ ఫైటర్ జెట్లను కూల్చివేత, బందీగా చిక్కిన F-16 పైలట్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి త్రివిధ దళాల ముప్పేట దాడి, నేవీ ఉగ్రరూపం, 26 యుద్ధ నౌకల మోహరింపు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి శత్రువులకు ముచ్చెంటలే. మొత్తానికి బుధవారం రాత్రి గురువారం తెల్లవారుజామున వరకు సైన్యం దెబ్బకు ముక్కలైన పాక్ డ్రోన్లు క్షిపణులు దద్దరిల్లిన లాహోర్ ఎయిర్పోర్ట్లు బంద్. ఇక రాజస్థాన్కు సంబంధించి రాజస్థాన్లోని చాలా నగరాలపై దాడికి వచ్చిన పాకిస్తాన్ డ్రోన్లను అంటే పేల్చివేసింది మన రక్షణ వ్యవస్థకు సంబంధించి మనం చూస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక మొత్తానికి చిమ్మ చీకట్లోనే చీల్చిచెండాలనే పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ డ్రోన్లకు సంబంధించి పాకిస్తాన్కు సంబంధించి మన మీద వేసిన ప్రతి దానికి కూడా ఎక్కడికక్కడ కూడా ఆ డ్రోన్లను తునకలు చేసిన పరిస్థితి కనబడుతున్నాయి. ఇక్కడ అమెరికా మాటలు వినకుండా తన శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా భారత హెచ్చరికలను పట్టించుకోకుండా దుస్సాహనానికి దిగిన పాక్ను వెన్ను విరిగినంత పని అయిపోయింది. గురువారం రాత్రి దాకా 2 సార్లు భారత్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే 2 సార్లు శృంగభంగమైంది. పాక్కు చెందిన 3 యుద్ధ విమానాలు, 10ల సంఖ్యలో మిసైళ్లను, వందలాది డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. F-16 విమానం పైలట్లను బందీగా పట్టుకున్నది. అంతేకాదు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాం. భారత్కు సంబంధించి F-16 విమానం పైలట్ బందీగా పట్టుకుంది. అంతేకాదు భారత్ త్రివిధ దళాలు పాక్పై ముప్పేట దాడికి దిగాయి. దీంతో పాక్ కాకవికలం అయిపోయింది అంటూ కూడా చూడొచ్చు. ఇక ఆపరేషన్ సింధూర్ మసూద్ హజార్ సోదరుడు
రఫూఫ్కు సంబంధించి హతమయ్యారు. ఇక జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ ఎయిర్ బేస్లపై కూడా పాక్ గురిపెట్టింది. సమర్థవంతంగా తిప్పుకొచ్చింది భారత సైన్యం. దాదాపుగా గంటన్నర వ్యవధిలోనే పీచే 3 అన్న పరిస్థితి కనబడుతుంది. ఇటు లాహోర్ కానీ సియాల్కోటలో కూడా భారత్ తీవ్ర ప్రతీకార దాడులు ఉండబోతుంది. భారత్ దాడిలో లాహోర్ ఉక్కిరిబిక్కిరైంది. దాంతోపాటు 12 పాక్ నగరాలపై గగనతల రక్షణ వ్యవస్థ వినాశనమైంది. ఇక నిలవలేక చైనాకు చెందిన HQ-19 6th డిఫెన్స్ సిస్టమ్, దాంతోపాటు పాక్ చెందిన F-16, దాంతోపాటు 2 JF-17 ఫైటర్ల జెట్లు కూల్చివేశాయి. ఇక దాంతోపాటు రావల్పిడి స్టేడియం పైన కూడా డ్రోన్ దాడి, సరిహద్దులో భీకరమైన కాల్పులు, పాక్ సైన్యానికి సంబంధించిన పోస్టులన్నీ కూడా కూల్చివేశారు. మొత్తానికి అర్ధరాత్రి ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో కూడా సమావేశమైన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక పూర్తిగా ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ఇటు భారత్కి సంబంధించిన యుద్ధ విమానాలకు సంబంధించి ఆ యుద్ధ వాతావరణం ఎలా ఉందో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మనం నిన్న హైదరాబాద్కు సంబంధించి ఇది సైన్యానికి సంఘీభాగంగా ఇటు ఏంది పహల్గామ్ దురాఘాతానికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రజల నుంచి సంఘీభావం వ్యక్తమవుతుంది. హైదరాబాద్లోని గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ జరిగింది. సీఎం రేవంత్, మంత్రులు, సైనికాధికారులు, ఇటు రిటైర్డ్ జవాన్లు సైన్యానికి మద్దతుగా ప్రదర్శనలో పాల్గొన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు రెండే. ఒకటి భారత్ పాక్కు సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మొత్తంగా మనం చూడొచ్చు. ఒకటే అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా మన యుద్ధానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం సక్సెస్ అవుతున్నామని చెప్పడంలో